అందరికీ నమస్కారం. నేను మీ వేల్పుల గురప్ప. ఈరోజు మనం ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకుందాం. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? ఎఫ్ఐఆర్ అనగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అంటే ప్రాథమిక సమాచార నివేదిక అంటారు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు నేరం నమోదు చేయడానికి తీసుకున్నటువంటి మొదటి చర్యగా భావించవచ్చు. కాబట్టి ఎఫ్ఐఆర్ అనేటువంటిది నమోదు చేయడానికి నేరం జరిగిన ప్రదేశంలో ఏ స్టేషన్ పరిధి కిందికి వస్తుందో ఆ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అనేటువంటిది నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసి వీటిని ఛార్జ్ షీట్ రూపంలో పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. అసలు మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేటువంటిది సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 154 సెక్షన్లో అనేటిది ఇది ఎఫ్ఐఆర్ అనేది ఉంది. అలాగే కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 దీని ప్రకారం 173 సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ అనేది నమోదు కావడం జరుగుతుంది. అలాగే 173 క్లాస్ 1 క్లాస్ 2 ప్రకారం ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అనేటువంటిది కూడా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా రిపోర్ట్ అనేది మనం చేయాలన్నమాట. ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయాలి. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 3 రోజుల్లోపు మనం సంతకం చేయాల్సి ఉంటుంది, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అలాగే బిఎన్ఎస్ఎస్ 173 క్లాస్ 3 ప్రకారం ఏదైతే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అన్నమాట, ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అనేది 90 రోజుల్లోపు చేయాలి. అలాగే బిఎన్ఎస్ఎస్ 173 క్లాస్ 4 దీని ప్రకారం ఏ పోలీస్ వారు అయితే ఎఫ్ఐఆర్ తీసుకొని ఎడల వారిపైన చర్యలకు ఈ సెక్షన్ను మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ అనేటువంటిది కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నది. ఇది దిశ సంఘటన జరిగిన తర్వాత 0 ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా కూడా ఈ సంఘటన జరిగినప్పుడు ఆ 0 ఎఫ్ఐఆర్ అనేది వీళ్ళపైన చేసి దానిని ఏ దాని కింద పరిధి కింద వస్తుందో వాటికి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. దీని ప్రకారం ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేసి దీనిని ఏ స్టేషన్ పరిధి కిందకి వస్తుందో ట్రాన్స్ఫర్ చేయాలి. దీని ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి అలాగే ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టుకు అనేది సమర్పించాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైతే కంప్లైంట్ చేసి ఉంటారో వారికి ఎఫ్ఐఆర్ కాపీ అనేటువంటిది ఉచితంగా ఇవ్వవలసి ఉంటుంది.